ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఫంక్షన్ హాల్లో హోమాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. వాస్తు బలం మంచి రోజు కావడంతోనే సామూహిక గృహ ప్రవేశాలు జరిపించామంటున్నారు. హోమాలు వ్రతాలకు సంబంధించి ఎర్రవల్లి ఫంక్షన్ హాల్ నుంచి మరిన్ని డీటెయిల్స్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఓటీయూ. దత్తత తీసుకున్న ఎర్రవల్లి నర్సన్నపేట గ్రామాల్లో సామూహిక గృహ ప్రవేశాలు ముగిశాయి. అనుకున్న సమయం ప్రకారము 7:53 ఈ రెండు గ్రామాల్లో కూడా గృహ ప్రవేశాలను ముగిశాయి. ముఖ్యమంత్రి ఎర్రవల్లి గ్రామంలోని కమ్యూనిటీ హాల్ని ప్రారంభించారు. దానికన్నా అదే సమయానికి ఇక్కడ ఉన్న పైలాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. గణపతి హోమానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. శాస్త్రోక్తంగా దీనికి సంబంధించిన పూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ హోమం నిర్వహిస్తున్న కొంతమంది అర్చకులు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ హోమంకి సంబంధించిన ముఖ్య కార్యక్రమం అంటే ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క అసలు విశిష్టత ఏంది? ఏదైనా వాస్తు హోమం అంటే ఇనాగ్రేషన్, హౌస్ ఇనాగ్రేషన్ కానీ కళ్యాణ మండపం ఇనాగ్రేషన్ చేసేటప్పుడు చేయకనే ముందు గణపతి పూజ, గణపతి హోమం, వాస్తు హోమం చేస్తాం. ఎందుకంటే అన్ని మనకు మంచి జరిగి సంకటాలు కష్టాలు అన్నీ దూరం అయిపోయి అందరూ ఇంట్లో నివసించే వాళ్ళు, ఇంట్లో అంటే ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసేవాళ్ళు, ఇంట్లో నివసించే సుఖశాంతులు ఉండాలని, గ్రామ ప్రజలు కూడా సుఖశాంతులు ఉండాలని, అంతా మంచి జరగాలని, అందరికీ శుభం జరగాలని గణపతి హోమం, వాస్తు హోమం, వాస్తు కళ్యాణము, వాస్తు మన ఇంటి లగ్నము చేయడం జరుగుతుంది. దాని తర్వాత సత్యనారాయణ స్వామి చేయడం జరుగుతుంది. ఇది అందరికీ మంచి జరగాలని. మొత్తం ఎంతమంది అర్చకులు ఈ హోమంలో పార్టిసిపేట్ చేశారు? టోటల్ 600 మంది. ఈ హోమంలో దాదాపు 100 మంది ఉంటారండి. ఇక్కడ 4 ఉన్నారు. మేము వీళ్ళు మొత్తం కలిసి మొత్తం 100 మంది. వాళ్ళ అనే మంత్రాలు కూడా హోమంకు సంబంధించిన మంత్రాలే అవి. అంటే గత ఏడాది కూడా ఇదే ముహూర్తానికి అయితే చండీ యాగం నిర్వహించారు. అదే సమయానికి ఈ రోజు ఈ గృహ ప్రవేశాలు జరిగాయి. దీని యొక్క అంటే లగ్న బలం కావచ్చు, మిగతా అంటే ఏ విధంగా ఉంటుంది? ఇటువంటి బలం అనేది ఎప్పుడో 3-4 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. కాబట్టి అయితే చండీ యాగం కూడా ఇదే ముహూర్తానికి నిర్ణయించారు. కాబట్టి మన తెలంగాణ మొత్తం సస్యశ్యామలమైంది, బంగారు తెలంగాణ వైపు అడిగేస్తున్నది. అదే ముహూర్తాన్ని ఇది చేస్తే ఈ డబుల్ బెడ్రూమ్లు ఇవాళ స్టార్ట్ అయినాయి కదా, ఇట్లా కళ్యాణ మండపాలు డబుల్ బెడ్రూమ్లు మొత్తం తెలంగాణ మొత్తం కావాలనే ఇదే ముహూర్తానికి మా వేద పండితులు నిర్ణయించడం జరిగింది. అయితే చండీ యాగం సక్సెస్ అయ్యి బంగారు తెలంగాణ వర్షాలు పడ్డాయి, కరువు కాటకాలని దూరమైనాయి కదా, అదే లెక్కతోని మనం ఈ ముహూర్తం పెట్టి అందుకోసం ఇది మంచిగా కావాలని చేస్తున్నాం. ఇది కూడా తెలంగాణ మొత్తం డబుల్ బెడ్రూమ్లు కంపల్సరీ అయితే ఇది ఓవరాల్ గా ఎర్రవల్లిలో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ గోపాల్ దగ్గర ప్రసన్న కుమార్, V6 న్యూస్, ఎర్రవల్లి నుండి.